నెంబర్స్ రేషియో 3:4 ఉంది. ఈచ్ నెంబర్ 15 ఇంక్రీజ్ చేస్తున్నాడు. కొత్త రేషియోలో అంతా 4:5 ఉంటే ఒక హింట్ ఉంది చూడండి. ఈ క్వశ్చన్ చూడండి. 3 అనేది ఏమైంది చెప్పండి. 4 అయింది అంటే +1 అయింది. 5 అనేది ఎంత అయింది? +1. చూడండి +1 అనేది న్యూమరికల్లీ ఈక్వల్ కదా. అలా ఉన్నప్పుడు డైరెక్ట్ బై 15/1 అయ్యింది ఎంత వస్తుంది? 15. అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉన్నట్టు? 15 ఉన్నట్టు. అంటే ఇంటూ 15 ఎంత అంటే 45 వస్తుంది. ఇంటూ 15 ఎంత అంటే 60 వస్తుంది. అర్థమైందా? ఎప్పుడు అప్లై అవుతుంది అది? డిఫరెంట్ వన్నే కాదు, న్యూమరికల్లీ ఒకే వాల్యూ. ఏ వాల్యూ ఉన్నా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 2 నెంబర్స్ ఆర్ రేషియో 5:8. ఈచ్ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 12. ద న్యూ రేషియో బికమ్స్ 8:11 అన్నాడు అనుకోవాలి. క్లియర్ ఓకేనా? 2 నెంబర్స్ రేషియో ఎలా ఉంది? 5:8 ఉంది. ప్రతి నెంబర్ ఎంత ఇంక్రీజ్ చేస్తున్నాడు? 12 ఇంక్రీజ్ చేసినప్పుడు కొత్త రేషియోలో అంతే 8:11 అయితే ఆ నెంబర్స్ అంటే చూడండి, 5 అనేది 8 కావడానికి ఏమేమి చెప్పండి? 3 పెరిగింది. 8 అనేది 11 కావడానికి కూడా 3 పెరిగింది. కాబట్టి బై 3 రాస్తాం. అంటే బై 3 అంటే ఎంత? 3 1s 3 4s. అంటే ఎక్స్ వాల్యూ ఎంత ఉన్నట్టు? 4. అంటే ఇది ఎంత? 20 ఉన్నట్టు, 32 ఉన్నట్టు. అర్థమైందా? ఎప్పుడు అప్లై అవుతుంది ఇది? ఓన్లీ న్యూమరికల్లీ ఒకే వాల్యూ ఇంక్రీజెస్. ఇన్ కేస్ కాకుంటే జనరల్ ప్రాసెస్ చేస్తాం. ఓకే, అర్థమైంది కదా? రాసుకుంటారా? జస్ట్ హింట్ అని పెట్టుకొని రాసుకోండి. ఓకేనా? ఇది చూడండి మనం పర్సంటేజ్లు కూడా అప్లై చేయొచ్చు. ఈ మెథడ్ పర్సంటేజ్లు ఎలా ఉంటుంది అంటే జస్ట్ ఒక క్వశ్చన్ రాసుకోండి. జనరల్గా క్లాస్ రూమ్ నోట్స్ రాసుకోండి. క్వశ్చన్ రాసుకోండి. ఏ మిక్సర్ కంటైన్స్ 80% మిల్క్ and rest of water. A mixer contains 80% milk and rest of water. If 20 liters of water is added to the mixer, new mixer contains 25% water. Find the quantity of initial mixer. ఒక మిశ్రమంలో 20% పాలు, మిగతావి నీరుంటాయి. ఎన్ని లీటర్లు ఇచ్చామా? ఎన్ని లీటర్లు యాడ్ చేసాం? 20 లీటర్స్ వాటర్ కదా. 20 లీటర్ల నీరు కలిపితే ఆ మిశ్రమంలో 20 లీటర్ల నీరు కలిపితే ఆ మిశ్రమంలో నీళ్ళ శాతం 25 ఉంటుంది. మొదట మిశ్రమ పరిమాణం ఎంత? మళ్ళీ చెప్పాలా? ఒక మిశ్రమంలో 80% పాలు, మిగతావి నీరు 80. ఆ మిశ్రమానికి 20 లీటర్ల నీరు కలిపితే ఇప్పుడు ఆ మిశ్రమంలో 25% నీరు ఉంటుంది. మొదట మిశ్రమ పరిమాణం ఎంత? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ మోడల్ ఇచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి. మనకేమి ఇస్తున్నాడు? స్టార్టింగ్లో ఎంత ఉందంట? మిల్క్ వాటరే కదా క్వాంటిటీ. మిల్క్ ఉంది, వాటర్ ఉంది. మిల్క్ ఎంత ఉంది అంటే 80% మిల్క్ ఉందంటే రిమైనింగ్ 20% వాటర్. ఓకేనా? ఇది వాడి వల్ల కానీ అది ఉన్నట్టే కదా. 80% ఏముంది? మిల్క్ ఉందంటే రిమైనింగ్ ఉన్నట్టు 20% వాటర్. ఇప్పుడు చూడండి, ఏం యాడ్ చేస్తున్నాడు? మిల్క్ ఏమి యాడ్ చేయడట్లే, వాటర్ ఎంత యాడ్ చేస్తున్నాడు? 20 లీటర్స్ ఇప్పుడు యాడ్ చేస్తే ఇప్పుడు మిల్క్ వాటర్ క్వాంటిటీలో వాటర్ 25% అంటున్నాడు. అంటే మిల్క్ ఎంత ఉన్నట్టు? 75% ఉన్నట్టు కదా. ఇది ఓకేనా అందరికీ? చూడమ్మా, స్టార్టింగ్లో 80 వేస్తే 20 వేసాను, తర్వాత మిల్క్కి 0 వేసా. ఎందుకు? మిల్క్ ఏం యాడ్ కావట్లే. ఏం యాడ్ చేస్తున్నాడు? వాటర్ యాడ్ చేసినప్పుడు ఏముంది? 75 చెప్పలే, 25% వాటర్ ఉందంటే రిమైనింగ్ ఎంత ఉన్నట్టు కదా. అంటే స్టార్టింగ్ ఇప్పుడు రేషియో చూడండి, 4:1. ఓకేనా? ఇది 0 అవుతుంది, ఇక్కడ 20 వస్తుంది. నెక్స్ట్ 3:1. ఇంతవరకు ఓకేనా? ఇంకా చూడండి, మనకు ఏ మోడల్ ఉంది? మనం చేసే మోడల్లోనే వచ్చేసింది. అంటే ఇమీడియట్గా చూడండి, ఈ రెండు ఇంటి అవుతామని చెప్పండి. 60 ఇవి 0 కదా. ఇంతే కదా చేసేది, రెండు రేషియోస్ ఉన్నప్పుడు. అంటే 60 బై ప్రపోర్షన్స్ వాల్యూ తీసుకోండి. 3, 4 మధ్య డిఫరెంట్ ఎంత? 1. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 60. అంటే టోటల్ ఇంటూ 60 చేసుకోవచ్చు. లేకుంటే 4 + 1 ఎంత?
5 ఇంటూ 60 కదా, అంటే 300 లీటర్స్ ఇనిషియల్ క్వాంటిటీ. లేకుంటే 240 మిల్క్ ఉన్నట్టు 60 లీటర్స్ వాటర్ ఉన్నట్టు, అంటే ఎంత ఉన్నట్టు అంటే 300 లీటర్స్ ఇనిషియల్ ఉన్నట్టు. ఓకే, అర్థమైందా? ఇనిషియల్ ఎంత ఉన్నట్టు 300 ఉన్నట్టు. హ్యాండ్ అవుట్ వచ్చేటప్పుడు ఒక కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుందాం. ఇది ఏది అంటే -1 కాన్సెప్ట్ అంటారు. ఏమంటారు? నెంబర్ సిస్టంలో -1 కాన్సెప్ట్. ఓకే, ఇప్పుడే విన్నారా? వినలేదు. -1 అంటే కొన్ని క్వశ్చన్స్కి ఏం చేస్తామంటే ఉన్న వాల్యూలో -1 అనే వాల్యూ వాడుతూ ఆన్సర్ చేస్తాం. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూడ ఎలా ఉంటుందంటే, క్వశ్చన్ రాసుకోండి. ద యావరేజ్ ఆఫ్ 12 consecutive even numbers is, the average of 12 consecutive even numbers is 144. The average of 12 consecutive even numbers is 144. Find the smallest and biggest numbers. Find the smallest and biggest number. 12 వరుస సరి సంఖ్యల సగటు 144. 144 అయితే చిన్న సంఖ్య మరియు పెద్ద సంఖ్య. యావరేజ్ క్వశ్చన్ కాదు ఇది. ఏది అంటే నెంబర్ సిస్టమే. దేని గురించి ఇస్తున్నాడు? నెంబర్స్ గురించే కదా. ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ డెఫినేషన్ తెలుసు కదా. ఏంటి ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, ఆడ్ నెంబర్ అంటే ఏంటి తెలుసు మా, చెప్పండి పర్వాలేదు. 2తో డివైడ్ నెంబర్లు ఏవైనా సరే ఈవెన్ నెంబర్స్ అయితే. ఓకే, 2తో డివైడ్ కాని నెంబర్స్ ఆడ్ నెంబర్స్. ఇవి వరుసగా 1/k ఆల్టర్నేట్గా వస్తాయి. అంటే ఫస్ట్ ఈవెన్ నెంబర్ ఉంటే తర్వాత ఆడ్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ ఉంటుంది. ఓకేనా? మనకి ఇప్పుడు ఏమి ఇస్తాడు చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్లో ఎన్ని వర్స్ ఇచ్చాడు? 12 వచ్చాడు. జనరల్గా చూడండి, యావరేజ్లో చూడండి, ఫస్ట్ నెంబర్ 2 అనుకోండి, తర్వాత ఈవెన్ నెంబర్ 4 కదా, 6, 8, 10 మొత్తం 5 తీసుకున్నా. ఓకే, ఎప్పుడైనా సరే యావరేజ్ ఏమవుతుంది అంటే మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. ఫస్ట్ మిడిల్ నెంబర్ ఎన్ని నెంబర్లు ఇచ్చినా మిడిల్ నెంబర్ ఏమవుతుంది చెప్పండి, యావరేజ్ అవుతుంది. ఇన్ కేస్ ఇక్కడ 5 ఉన్నందుకు మిడిల్ నెంబర్ యావరేజ్ అయింది. అలా కాకుండా 6 నింటే 2, 4, 6, 8, 10, 12 ఉంటాయి. నేను ఇందాక ఏమన్నా మిడిల్ నెంబర్ యావరేజ్ అన్నా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఇక్కడ మిడిల్ ఎన్ని ఉన్నాయి చెప్పండి? 2 ఉన్నాయి కదా. ఈ రెండు తీసేసి అక్కడ తీసేస్తే మిడిల్ 2 వచ్చాయి కదా. ఇప్పుడు యావరేజ్ ఏమవుతుందంటే 6కి 7, 8కి మధ్య మిడిల్ ఏముంటుంది చెప్పండి? 7 అనేది దీని యొక్క యావరేజ్ అవుతుంది. అర్థమైందా? రెండోది ఏంటంటే 7 అనేది యావరేజ్ అవుతుంది. ఇక మూడోది చూడండి, సెకండ్ పాయింట్ ఏంటి అంటే యావరేజ్ ఎలా అంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబరు బై 2 చేస్తే నెంబర్స్లో యావరేజ్ వస్తుంది. ఆడ్ నెంబర్ హార్ ఈవెన్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 2 ఉంది. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 10 ఉంది. బై 2 చేస్తే మనకి యావరేజ్ ఎంత అంటే 6. ఓకేనా? ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ అలా అరేంజ్ చేస్తాం చెప్పండి. ఫస్ట్ నుండి సెకండ్ నెంబరు, లాస్ట్ నుండి సెకండ్ నెంబర్ చేస్తే సేమ్ అదే వస్తుంది. ఇక లాస్ట్ ఇది అంటే యూనివర్సల్. ఇది అందరికీ తెలిసినది. ఏం చేస్తామంటే 2 + 4 + 6 + 8 + 10 బై అబ్జర్వేషన్స్ 5 ఉన్నాయి కాబట్టి బై 5 రాస్తున్నా. ఇన్ కేస్ 6 ఉంటే 6 అంటే మొత్తం ఎంత వస్తుంది అంటే 30 వస్తుంది. కాబట్టి 30/5 ఎంత అంటే 6 అనేది యావరేజ్ అవుతుంది. ఇంతవరకు ఓకేనా? నెంబర్స్లో యావరేజ్. ఆడ్ నెంబర్స్ ఇచ్చినా ఈవెన్ నెంబర్స్ ఇచ్చినా ఇదేమో ప్రాసెస్. ఫస్ట్ ఏం చెప్పండి, మిడిల్ నెంబర్ అనేది యావరేజ్ అవుతుంది. ఇన్ కేసు మిడిల్ నెంబర్స్ 2 ఉంటే ఆ రెండింటి మధ్య నెంబరే, లేకుంటే ఆ రెండు నెంబర్ యాడ్ చేసి బై 2 చేయడం. ఓకేనా? తర్వాత ఏం చేస్తాను చెప్పండి, ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ యాడ్ చేసి బై 2 చేసిన యావరేజ్ వస్తుంది. నెక్స్ట్ వన్ ఇంకా అందరికీ తెలిసేది ఏది అంటే యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే వచ్చిన నెంబర్స్ అన్ని సమ్ ఆఫ్ ద నెంబర్స్ బై అబ్జర్వేషన్స్ చేస్తే మనకి ఏమొస్తుందంటే యావరేజ్ వస్తుంది. ఇది రాసుకోండి, ఆ క్వశ్చన్ చేద్దాం. ఇంతవరకు అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద యావరేజ్ ఆఫ్ 12 కాన్సిక్యూటివ్ కదా, అంటే మిడిల్ నెంబర్ 12 ఉన్నట్టే కదా. అంటే ఇటువైపు ఎన్ని ఉంటాయి మా నెంబర్స్? ఇటువైపు 5 ఉంటాయి. 12 ఇచ్చాడా? ఎన్ని ఇచ్చామా నెంబర్స్? 12 ఇచ్చాను. 13 కరెక్షన్ చేసుకున్నా. 13 పెట్టుకోండి. 12 కూడా చెప్తాను. ఓకే, 13 తీసుకున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 6 వస్తాయి, ఇక్కడ కూడా 6 ఉంటాయి. ఇంతవరకు ఓకేనా? లెఫ్ట్ సైడ్ 6 ఉంటాయి, రైట్ సైడ్ కూడా 6 ఉంటాయి. మనకి అడిగింది ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబరే కదా. జనరల్ ప్రాసెస్ ఏం చేస్తుంది చెప్పండి, ఫస్ట్ నెంబర్ ఎక్స్ అయితే లాస్ట్ నెంబర్ ఏమవుతుంది చెప్పండి? లేకుంటే ఎక్స్ ప్లస్ 2 సెకండ్ నెంబరు, ఎక్స్ ప్లస్ 4 మూడో నెంబర్. ఇది ఓకేనా? ఎక్స్ ప్లస్ 6 ఫోర్త్ అవుతుంది. 1 2 3 4. ఎక్స్ ప్లస్ 8, ఎక్స్ ప్లస్ 10, ఎక్స్ ప్లస్ 12 అండ్ సో ఆన్. ఎంతవరకు రాయాలి అంటే 12 రాసుకుంటాం అంతే కదా. ఈక్వల్ టు ఏం చేస్తాం చెప్పండి, 144 × 5 ఎంత 12 వేయాలి. ఓకేనా? అదే కదా ప్రాసెస్. కానీ ఈ క్వశ్చన్ చూడండి ఎలా చేయొచ్చు అంటే -1 కాన్సెప్ట్ మనం పెట్టుకుంది. ఏం చెప్పండి కాన్సెప్ట్ పేరే? -1 కాన్సెప్ట్. మనకి ఎన్ని ఇచ్చాడు నెంబర్స్? ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, 12 నెంబర్స్ ఇచ్చాడు.
యావరేజ్ ఎంత ఇచ్చాడు 13 ఇచ్చాడు. యావరేజ్ ఎంత ఇచ్చాడు 144. ఇచ్చింది ఏది అంటే ఈవెన్ నెంబర్. ఈ ప్రాసెస్ మా ఈవెన్ ఆర్ ఆడ్కి రెండు దానిలో కూడా అప్లై అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈవెన్కి అప్లై అవుతుంది, ఆడ్కి అప్లై అవుతుంది. ఇక్కడ నెంబర్స్ 12 ఉన్నా 30 ఉన్నా ఎన్ని నెంబర్స్ ఉన్నా అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నా కూడా అప్లై అవుతుంది. ఇంతవరకు ఒకైనా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏం చెప్పండి, ఎన్ని నెంబర్స్ ఉన్నా అప్లై అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 12 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్ని ఉన్నా -1 అనే కాన్సెప్ట్ అప్లై అవుతుంది. ఆడ్ నెంబర్కి అప్లై అవుతుంది, ఈవెన్ నెంబర్కి అప్లై అవుతుంది. ఇంతవరకు ఓకేనా. ఇప్పుడు ఇమీడియట్గా చూడండి మనకు లీస్ట్ నెంబర్ అడుగుతున్నాడు. అంటే చిన్న నెంబర్ అనేది యావరేజ్ కన్నా ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది. హైయెస్ట్ నెంబర్ ఎక్కువ ఉంటుంది కదా. అంటే ఇమీడియట్గా -1 చేసేసేయండి. -1 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి, 12. అంటే 144 - 12 రాసేసేయండి, 132. ఇది లీస్ట్ నెంబర్ అవుతుంది. 144 + 12 యాడ్ చేయండి, 156 అనేది హైయెస్ట్ నెంబర్ అవుతుంది. అర్థమైందా? లీస్ట్ నెంబర్ ఏమవుతుంది చెప్పండి, 132 అవుతుంది. హైయెస్ట్ నెంబర్ ఎంత 156. అవి ఎన్ని నెంబర్లు ఇచ్చినా మనకు చూడండి, ఇందాక అనుకున్నట్టే 12 నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి. ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఉండేది వాల్యూ ఏమవుతుంది అంటే యావరేజ్ ఏమవుతుంది అంటే 144 కాదు 145 ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ చూడండి అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 12 ఉన్నాయి. 12 ఉన్నప్పుడు ఇక్కడ యావరేజ్ ఎలా ఉంటుంది అంటే ఈవెన్ ఉన్నప్పుడు ఆడ్ ఉంటుంది, ఆడ్ ఉంటే ఈవెన్ ఉంటుంది. అది పెద్ద ఇంపార్టెంట్ ఏం విషయం కాదు. ఇక్కడ కూడా చూడండి -1 చేస్తే ఎంత 11. అంటే -11 చేస్తే ఎంత 134 అనేది లీస్ట్ నెంబర్ అవుతుంది. 145 + 11 ఎంత అంటే 156 అనేది హైయెస్ట్ నెంబర్ అవుతుంది. అర్థమైందా కాన్సెప్ట్? పెద్ద నెంబర్కి చిన్న నెంబర్కి ఇచ్చేస్తాం. రాసుకో. జనరల్గా బీటెక్ స్టూడెంట్స్ ప్రాజెక్ట్ వర్క్ అవుట్ చేస్తారు తెలుసు, జిరాక్స్ సెంటర్ అవుట్ చేస్తారు. బీటెక్ స్టూడెంట్స్ చెయ్యరు. ప్రాజెక్ట్ అవుట్ చేస్తాడు, బయట వాడికి ఇచ్చి చేపిస్తారు. మన ప్రాజెక్ట్ మనం చేస్తే నిజంగా మనం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవుతాం. కానీ మన ప్రాజెక్ట్ ఎవడో చేస్తాడు కాబట్టి వాడు కాదు మనం కాదు ఇంజనీర్స్. మీకు తెలుసో తెలీదో ఇంజనీర్ చదివి ఈ కానిస్టేబుల్కి అప్లై చేస్తున్నారు. ఇంజనీర్ కదా. కాబట్టి అవన్నీ అనవసర విషయాలు. ఇప్పుడైతే గుర్తుపెట్టుకోండి, కాన్సన్ట్రేట్ చేయండి, ఐ కాంటాక్ట్ ఉండండి. ఏదన్నా డౌట్ అడిగితే అడగండి. జస్ట్ మీరు డౌట్ ఉందంటే మీ దగ్గరికి వచ్చే ఎక్స్ప్లెయిన్ కూడా రెడీ నేను. ఎందుకు అంటే మ్యాథ్స్ అనేది ఒక ఫన్ ఇది ఒక సబ్జెక్ట్ అనేది ఒక ఎంజాయ్ చేసేసాము. జాయ్ఫుల్ సబ్జెక్ట్ ఏది అంటే ఏ సబ్జెక్ట్, హిస్టరీ కాదు, పాలిటీ కాదు, ఏది కాదు. జాయ్ఫుల్ సబ్జెక్ట్ ఏది మ్యాథమెటిక్స్. మీ ఐక్యూని ఇంక్రీజ్ చేసే సబ్జెక్ట్ ఏది మ్యాథమెటిక్స్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ ఏది తీసుకున్న మ్యాథ్స్ ఉంటుంది. ఉండదా? చివరికి హిస్టరీలో కూడా ఉంటుంది. ఇయర్స్ గుర్తుపెట్టాలంటే మ్యాథ్సే కదా. ప్రతి సబ్జెక్ట్లో ఏముంటుంది చెప్పండి, మ్యాథ్స్ ఉంటుంది. మ్యాథ్స్ నేర్చుకుంటే ముఖ్యంగా మీరు ఎస్ఐ లాంటి ఎగ్జామ్ రాస్తుంటే, నేషనల్ లెవెల్ ఎగ్జామ్ రాస్తుంటే మ్యాథ్స్ అనేది కీ రోల్. ఇక్కడ నేర్చుకోండి. ఇంకోటి చెప్తాను కదా, ఇంతకుముందు కూడా చెప్పా, అప్లై చేస్తే ఒక 10 లక్షల మంది అప్లై చేస్తే కనీసం మనకు పడే పోస్టులు 500 మంది లేకుంటే 5,000 మంది ఎంఎస్సీ మ్యాథ్స్ చేసిన వాళ్ళు ఉండరా? మరి జాబులు వాళ్ళకే రావాలి కదా. ఎందుకు రావట్లే? వాళ్ళకి -1 కాన్సెప్ట్ తెలియదు కాబట్టి రాలే. ఒప్పుకోరా? వాళ్ళకి -1 తెలిసింటే వచ్చాయి. ఇక్కడ మ్యాథ్స్ అనేది ఎంజాయ్ చేసే సబ్జెక్టు, ఎంజాయ్ చేయండి. ఓకేనా? అరవింద్ లాగానే గమనించు. అరవింద్ నువ్వు రియాక్ట్ అవుతున్నావు కదా. ఓకే, ఏదైనా నచ్చింది అనుకోండి, ఖచ్చితంగా చిన్న స్మైల్ ఇవ్వండి. నష్టమేమైనా ఉందా? నష్టం ఉందమ్మా? ఎందుకు అంత సీరియస్గా ఉంటున్నారు? ఇంకోటి జనరల్గా మీకు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడే చెప్తున్నాను. జనరల్గా మీ సీనియర్లో ఎవరో చెప్పింటారు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతుంది, అది పక్కన పెట్టేసేయండి. అది కాదు. జాబ్ కొట్టాలంటే 3 నెలలు చాలు. జాబ్ కొట్టాలంటే నేను అడిగారా ఒక ముగ్గురిని? మీకే చెప్పింది, అడిగారా? ఎవరు లేకుంటే వెతికి మరీ అడగాలి. అశోక్ నగర్లోనే ఒకరు లేరా మీకు తెలిసి? హాస్టల్లోనే ఎక్కడ నువ్వు అడిగి చూస్తే అప్పుడు దానికి తెలుస్తుంది మీరు ఎలాంటి సబ్జెక్ట్ నేర్చుకుంటున్నారు అని. ఓకే, ఎగ్జామ్ పాయింట్ పోతున్నావా లేదని ఎప్పుడు తెలుస్తుంది కదా. మీరు క్రికెట్ మ్యాచ్ చూస్తుంటారు కదా, ఒక బ్యాట్మెన్ బౌలర్ని చెత్త కొడుతుంటే నెక్స్ట్ కూడా మళ్ళీ అతను తెప్పిస్తాడా? ఎందుకు? వేరే మార్చాలి, గేమ్ ప్లాన్ మార్చుకోవాలి. అది ఎప్పుడు తెలుస్తుంది? మీరు ప్రిపరేషన్ వేరే వాళ్ళు అడిగితే తెలుస్తుంది సీనియర్లు. ఓకేనా? ఈ కాన్సెప్ట్ అర్థమైంది కదా. -1 అది కంప్లీట్ చేసి ఢిల్లీలోకి వెళ్దాం. ఇప్పుడు చూడండి, ఆడ్ నెంబర్కి అప్లై అవుతుందని ఈవెన్ నెంబర్. ఇందాక ఆడ్ ఇచ్చాడు, ఇప్పుడు ఈవెన్ ఇచ్చాం. ఇప్పుడు ఆడ్ నెంబర్ తీసుకుంటాం. చూడండి, ఆడ్ నెంబర్ తీసుకుంటున్నా. ఎన్ని తీసుకుందాం మీరు చెప్పండి? ఎన్ని ఆడ్ నెంబర్స్ తీసుకుందాం? గట్టిగా 8 నెంబర్స్. ఆడ్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఇస్తాడు అంటే ఇక్కడ 8 ఉంది కాబట్టి, అంటే ఇక్కడ చూడండి ఈవెన్ నెంబర్ ఉంది అంటే బై 2 చేస్తే ఎగ్జాక్ట్లీ పోతుంది కాబట్టి ఇక్కడ ఏమి ఇస్తుంది అంటే ఆడ్ నెంబర్ ఇస్తే ఈవెన్ నెంబర్ ఉంటుంది 124 అంటున్నా. ఓకే, హైయెస్ట్ నెంబర్ ఎంత, లీస్ట్ నెంబర్ ఎంత. అదే చూడండి 8 బదులు 9 ఇచ్చాడు అనుకోండి ఆడ్ నెంబర్స్, అప్పుడు యావరేజ్ ఎలా ఉంటుంది చెప్పండి? 155. ఇక్కడ 5 ఉన్నందుకు చూడండి, ఆడ్ కాబట్టి ఆర్డర్ కాదు, ఈక్వల్లీ డివైడ్ చేశాక మిడిల్ నెంబర్ వస్తుంది కాబట్టి ఆ మిడిల్ నెంబర్ ఇది 155. ఇక్కడ చూడండి
డివైడ్ చేస్తే మిడిల్ నెంబర్ రాదు. కాబట్టి 124 అనేది దానికన్నా ముందు నెంబర్, దాని తర్వాత నెంబర్ మధ్యది అనమాట. అంతే కదా, 8 ఉన్నప్పుడు చూడండి దాని ఏ నెంబర్ వస్తుంది చెప్పండి. 123కి 125 యొక్క మధ్య నెంబర్ అని చెప్తున్నాడు ఇక్కడ. అటువైపు 8 నెంబర్స్ ఉన్నాయి, అక్కడ 8 నెంబర్స్ ఉన్నాయి, కాబట్టి ఇది మిడిల్ నెంబర్ డైరెక్ట్ చెప్తున్నాడు కాబట్టి ఆ నెంబరే ఉంది. ఇక్కడ మాత్రం ఈవెన్ నెంబర్ ఉంటుంది. ఇది ఒక చిన్న కాన్సెప్టే. ఇప్పుడు చూడండి -1 చేస్తే ఏమవుతుంది చెప్పండి. 7. 124 + 7 యాడ్ చేస్తే పెద్ద నెంబర్ వస్తుంది 131. 124 -7 చేస్తే 114 అనేది చిన్న నెంబర్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ కూడా ఏమవుతుంది చెప్పండి. -1 చేస్తే ఎంత 8, -8 యాడ్ చేస్తే ఎంత చెప్పండి. 117 అనేది లీస్ట్ నెంబరు. 125 + 8 అయితే 133 అనేది చిన్న నెంబర్స్. అర్థమైందా ప్రాసెస్? మైనస్ కదా, ప్లస్ కదా, కరెక్టే కదా. ఓకేనా? దీన్ని ఇంకొక మోడల్ ఉంది, అది కూడా డిస్కస్ చేసేద్దాం. ఇప్పుడు చూడండి 12, 14, 60 ఇక్కడ ఎన్ని నెంబర్లు ఉన్నాయి చెప్పండి. 5 ఉన్నాయి కదా, 5 ఉన్నాయి. అవి కూడా కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఇంతవరకు. ఓకేనా? వాటి యొక్క యావరేజ్ ఎంత? 16. యావరేజ్ మిడిల్ నెంబరే కదా కదా. యావరేజ్ ఎంత? 16 ఇంతవరకు. ఓకేనా? యావరేజ్ ఎంత? 16. సమ్ ఎంత చెప్పండి ఆ నెంబర్ల సమ్ ఆఫ్ ద నెంబర్స్ 80. 16 × 5 అంతే కదా మా. యావరేజ్ ఇంటూ మొత్తం వేస్తే సమ్ వస్తుంది కదా. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనకేమి ఇస్తున్నాడంటే క్వశ్చన్ ఈ 2 మాత్రమే ఉంటాయి. ఎన్ని నెంబర్లు ఇచ్చాడు? 5 నెంబర్ల యొక్క ఈ 2 నెంబర్లు ఉంటే పెద్దగా ఏం కాదు మా. వాళ్ళ మధ్య డిఫరెంట్ ఎంతని చెప్పండి. 64. ఓకేనా? ఇది ఇస్తాడు అంటే 5 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. వాటి యొక్క సమ్కి యావరేజ్కి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది అంటే 64 ఉంది ఇంతవరకు. ఓకేనా? వేటి మధ్య డిఫరెంట్? సమ్కి వాటి డిఫరెంట్ 64 ఉంటే పెద్ద నెంబర్ ఎంత, చిన్న నెంబర్ ఎంత అంటారు. క్వశ్చన్ అర్థమైందా? ఓకే, ఈ క్వశ్చన్ రాసుకుందామా. ఇది కూడా -1 కాన్సెప్టే. ఓకే, చేద్దాం. చూడండి క్వశ్చన్ రాసుకోండి. ద యావరేజ్ ఆఫ్ different between sum of the 5 consecutive even numbers and its average is 64. Question number 1 దాంట్లో find the average of 5 numbers. Find the average of 5 numbers. Second one, find the first and last numbers. Find the first and last numbers. అర్థమైందా? ఇప్పుడు చూడండి మా, తెలుగు మర్చిపోయినా, సారీ. క్వశ్చన్ చూడండి. 5 వరుస సరి సంఖ్యల మొత్తము, 5 వరుస సరి సంఖ్యల మొత్తము మరియు వాటి సగటుల మధ్య తేడా 64. సగటుల మధ్య తేడా 64 అయితే క్వశ్చన్ నెంబర్ 1, ఆ సంఖ్యల సగటు ఎంత? మా సగటు సరాసరి కూడా అంటారు. నెక్స్ట్ 1, ఆ సంఖ్యల సరాసరి సగటు ఎంత? సగటు ఎంత? ఓకే. సెకండ్ 1, మొదటి మరియు చివరి సంఖ్యలు ఏవి? జనరల్గా ఈ ప్రాసెస్ జనరల్గా ఏం చేస్తామంటే 5 వరుస సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సంఖ్య x అయితే రెండోది ఏమవుతుంది x ప్లస్ x ప్లస్ 4 x ప్లస్ 6 x ప్లస్ 8 ఇవేంటి సమ్మే కదా, మైనస్ వీటి యావరేజ్ ఏమవుతుంది చెప్పండి, మిడిల్ నెంబరే కదా, x ప్లస్ 4 ఈక్వల్ టు 64. ఇదే కదా చేయాల్సింది. జనరల్ ప్రాసెస్ అయితే అదే, కానీ మనం -1 కాన్సెప్ట్ ఎలా చేస్తాము అంటే
ఎన్ని నెంబర్లు ఇచ్చాడు మనకు? 5 ఇచ్చాడు. సమ్కి యావరేజ్కి మధ్య డిఫరెంట్ ఎంత ఇచ్చాడు? 64 ఇచ్చాడు కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు అంటే ఫైండ్ ద నెంబర్స్ ఆఫ్ యావరేజ్ అడుగుతున్నాడు కదా. ఇలా ఇచ్చినప్పుడు -1 చేయండి, ఎంత వస్తుంది? 4/4 చేసేసాడు. అది యావరేజ్. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు పెద్ద నెంబర్ చిన్న నెంబర్ కావాలంటే మనం ఆల్రెడీ చేసేదే. ఫస్ట్ నెంబర్ కావాలంటే 16 - 4 చూడండి, 16 + 4 చిన్న నెంబర్లో పెద్ద. అర్థమైందా? 4 చేస్తాం ఎప్పుడు? సమ్కి యావరేజ్కి మధ్య డిఫరెంట్ ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ద ఆటో రిక్షా ఫేర్ కంటైన్స్ ఏ ఫిక్స్డ్ చార్జెస్ టుగెదర్ అండ్ ద చార్జ్ ఫర్ ద డిస్టెన్స్ కవర్డ్. For a journey of 10 kilometers, the charged paid for 85 rupees. For a journey of 15 kilometers, the charge paid for 120 rupees. The fare of a journey of 25 kilometers will be. ఆటో రిక్షా ఛార్జీలో నిర్ణీత ఛార్జ్తో పాటు ప్రయాణించిన దూరానికి ఛార్జీ ఉంటుంది. 10 కిలోమీటర్ల దూరానికి ఎంత? 85 రూపీస్. 15 కిలోమీటర్స్ దూరానికి 120 రూపీస్ ఛార్జ్ చెల్లించాలి. 25 కిలోమీటర్ ప్రయాణానికి ఛార్జీ ఎలా ఉంటుంది? క్వశ్చన్ అర్థమైందా? ఒక ఆటోలో ఎలా తీసుకున్నాడంటే ఒకటేమో ఫిక్స్డ్ ఛార్జ్ అంట, రిమైనింగ్ నెలకు ఎలా ఇస్తున్నాడంట? ఎంత ట్రావెల్ చేశాడో అంత అంట. జనరల్గా ఇప్పుడు ఓలా ఊబర్ కూడా ఇంతే, ఒక రేట్ ఏమో ఖచ్చితంగా ఉంటుంది, దాని తర్వాత ఎంత దూరం వెళ్తుంటే దానికి ఛార్జ్ ఉంటుంది. క్వశ్చన్ అర్థమైందా? అంటే 2 రకాల ఛార్జెస్ ఉన్నాయి. ఒక ట్రావెల్ చేస్తుంటే ఒకటేమో ఫిక్స్డ్ ఛార్జ్ ఉంటుంది, రెండోది ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ప్రకారం. వాడు చూడండి ఫస్ట్ ఎంత దూరం ట్రావెల్ చేస్తున్నాడు? 10 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఎంత తీసుకుంటారమ్మా? 85 రూపీస్ అంట. ఇక్కడ 85 రూపీస్లో 2 రకాల ఛార్జెస్ ఉంది. ఒకటేమో ఫిక్స్డ్ ఛార్జ్ ఉంది, రెండోది ఏది అంటే వాడు ట్రావెల్ చేసిన 10 కిలోమీటర్స్ దూరానికి ఉన్న ఛార్జ్ ఉంది. రెండోది ఎంత ఇస్తున్నాడు చెప్పండి? 15 కిలోమీటర్స్కి ఎంత ఇస్తున్నాడు చెప్పండి? 120. దీంట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటేది, ఒక ఛార్జ్ ఏది మా ఫిక్స్డ్ ఉంది, రెండోది ఎంత ఉంది? ఇంతవరకు ఓకేనా? ఇది ఎలా చేస్తామంటే మనం నిన్న చేస్తాం చూడండి, ఇక సర్వెంట్కి గిఫ్ట్ ఇస్తారు, సేమ్ మోడల్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి డిఫరెంట్ ఎంత అని చెప్పండి? 5 కిలోమీటర్స్కు ఇక్కడ డిఫరెంట్ ఎంత అని చెప్పండి? 45. ఇంతవరకు ఓకేనా? అంటే 5 కిలోమీటర్స్కి ఎంత ఛార్జ్ చేయాలి? 45 రూపీస్. 9 అమ్మా? 1 కిలోమీటర్కి ఎంతమా? చూడండి ఏమి ఇచ్చాడు? డిఫరెంట్ ఎంతమా? 5 ఉంది, 35. అంటే 1 కిలోమీటర్కి ఎంత చెప్పండి? 7 రూపీస్. ఇంత దాకా ఓకేనా? 1 కిలోమీటర్కి ఎంత అంటే 7 రూపీస్ ఛార్జ్ చేయాలి. నిజమంటే 10 కిలోమీటర్స్ వాటికి ఎంత ఛార్జ్ చేయాలి? 70 రూపీస్ ఛార్జ్ చేయాలి. కానీ ఎంత ఛార్జ్ చేస్తున్నాడు? 85. అంటే రిమైనింగ్ ఏం చెప్పండి? ఫిక్స్డ్ ఎంత అంటే 85 రూపీస్. ఇప్పుడు అర్థమైందా? ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత ఉన్నట్టు? 85 అన్నట్టు. ఇప్పుడు చూడండి మనం ఏం చేస్తాము, వాడు ఎన్ని కిలోమీటర్లు ఇచ్చాడు? 25 కిలోమీటర్స్ కదా. 25 కిలోమీటర్స్ అంటే 25 రూపీస్కి ఏమవుతుందంటే 25 × 7 ఓకేనా? కిలోమీటర్కి 7 రూపీస్ కదా. అంటే ఎంత? 175 ప్లస్ మా ఫిక్స్డ్ ఎంత ఉంది? 15. ఇది ఫిక్స్డ్ ఛార్జ్ కదా. అంటే ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? 190 రూపీస్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? ఇంకోసారి చెప్పాలా వద్దా? అర్థమైంది కదా. మనమే ఒక క్వశ్చన్ క్రియేట్ చేద్దాం చూడండి. ఫిక్స్డ్ ఛార్జ్ తీసుకుందాం. ఎంత పెడదాం చెప్పండి? ఫిక్స్డ్. మనకి ఒక కంపెనీ ఉంది మా ఊబర్ ఓలా లాగానే ఒక కంపెనీ పేరు చెప్పండి. ఒక కంపెనీ ఒక పేరు పెట్టండి మా కంపెనీ. ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని ఏ ఎస్ఐఓ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు. నేను చెప్తాను కదా, ఒక 4-5 అయిన తర్వాత ఏ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతుంటారు. మనకు తెలియదు లైఫ్ ఎలా ఉంటుందో, లైఫ్ ఏ రోజు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు మా. ఏమో మీరు కూడా ఒక కంపెనీ పెట్టి సీఈఓ కావచ్చు కదా. ఓకేనా? సరే ఏదో ఒక కంపెనీ పెడదాం, ఎపితం కంపెనీ పెట్టేసుకుందాం. ఓకేనా? మనం ఫిక్స్డ్ రేట్ పెడదాం. మనం ఫిక్స్డ్ రేట్ ఎంత ఉంది అంటే ఆటో రిక్షా కాకుండా కార్ కంపెనీ కాబట్టి మనకి ఎంత అంటే ఫిక్స్డ్ రేటు ఎవడొచ్చినా ఒక చూస్తే చెప్పమని నేనే వేసేస్తున్నా. మీరే చెప్పండి రేటు ఎంత పెడదాం? ఫిక్స్డ్ రేట్ మా ఒక రేటు ఖచ్చితంగా మన దాంట్లో ఎక్కాలంటే, కార్ ఎక్కాలంటే ఇదైతే ఖచ్చితంగా కట్టాలి. వాడు 1 కిలోమీటర్ పోనీ ఎంత పోనీ ఎంత పెడదాం? 50. చాలా ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత అంటే 50 రూపీస్ మా. ఎవరెక్కినా ఎంత ఇవ్వాలి? 50 ఇవ్వాలి. నెక్స్ట్ మా పర్ కిలోమీటర్కి ఎంత తీసుకుందాం? మొహమాట పడకండి, నేనేం ఎక్కట్లే కదా. వెరీ గుడ్. 2 తనే చెప్పాను చూడండి. 12 రూపీస్ పర్ కిలోమీటర్కి. ఇంతవరకు ఓకేనా? ఇదైతే మన కండిషన్స్ ఏది అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఏమో ఎవరు ఇచ్చినా 50 రూపీస్ కట్టాలి. కిలోమీటర్కి ఎంత కట్టాలి?
12 రూపీస్ కట్ట. ఇంతవరకు ఓకేనా? ఇప్పుడు చూడండి, ఒక కస్టమర్ ఎక్కాడు, వాడు ఎన్ని కిలోమీటర్ పోతున్నాడు అనుకుందాం. వెరీ గుడ్, 7 కిలోమీటర్స్ పోయినాడు అనుకోండి. 7 12 ఎంత? వాడు 84 రూపీస్ వేసి ఒప్పుకోం, ప్లస్ ఒక 50 రూపీస్ వేసి 134 రూపీస్ వాడి కాడ తీసుకుంటాం. ఇది ఓకేనా? ఇంకో కస్టమర్ వచ్చాడు, ఎంత దూరం వెళ్తున్నాడు? 10 వెళ్ళాడు అనుకోండి. 7 12 120 కట్టాలి, ప్లస్ ఒక 50 ఎంత కట్టాలి? 170. ఇప్పుడు క్వశ్చన్ ఏది అంటే 7 కిలోమీటర్స్ వెళ్ళిన కస్టమర్ ఎంత కడుతున్నాడు అంటే 134 కట్టాడు. 10 కిలోమీటర్స్ తీసుకుంది. 10 కిలోమీటర్స్ వెళ్ళిన వ్యక్తి ఎంత అంటే 170 కడితే, ఇప్పుడు ఒక 15 కిలోమీటర్స్ వెళ్ళిన వాడు ఎంత కట్టాలనేది క్వశ్చన్. అర్థమైందా క్వశ్చన్? ఓకే, ఒక కస్టమర్ వచ్చాడు, 7 కిలోమీటర్స్ ఎందుకు 135 కడుతున్నాడు. 10 కిలోమీటర్స్ వెళ్ళినాడు 170 కడితే, 15 కిలోమీటర్స్ వెళ్ళినాడు ఎంత కట్టాలి అంటే ఇమీడియట్గా ఏం చేస్తుంది చెప్పండి మా. వీటి మీద డిఫరెంట్ చూడండి, 3నే కదా. వీటి మీద డిఫరెంట్ 36, అదే కదా 170కి. అంటే కిలోమీటర్కి ఎంత తీసుకుంటాం? 12 రూపీస్. కిలోమీటర్కి 12 రూపీస్ అంటే చూడండి, 10 కిలోమీటర్స్కి ఎంత తీసుకోవాలి? 120 తీసుకోవాలి. అంటే 170లోంచి ఇంటూ 12 ఎంత అంటే 120 తీసుకుంటే మనం ఎక్కువ. ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత? 50 వచ్చి, అంతే కదమ్మా. 10 × 12 అంటే 120 తీసుకోవాలి, కానీ 170 ఛార్జ్ చేస్తున్నాం అంటే ఫిక్స్డ్ ఛార్జ్ ఎంత ఉన్నట్టు? 50 ఉన్నట్టు. అంటే ఫిక్స్డ్ ఛార్జ్ 50 రూపీస్ ఉంది. పర్ కిలోమీటర్స్కి ఇక్కడ వచ్చింది ఎంత? 12 రూపీస్. ఇప్పుడు కస్టమర్ ఎంత వెళ్తున్నాడు? ప్యాసింజర్ అలా ఎంత వెళ్తున్నాడు? 15. 15 × 12 ఎంత? 180 ప్లస్ ఒక 50 ఎంత కట్టాలంటే 230 కట్టాలి. అది ఆన్సర్. ఓకేనా? ఇదే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఒక ఎలక్ట్రికల్ బిల్ అంటాడు. ఎలక్ట్రికల్ బిల్ ఎలా ఉంటుంది? కొంచెం ఫిక్స్డ్ ఉంటుంది, రెండోది ఛార్జెస్ బట్టి ఉంటుంది. ఓకే, 500 యూనిట్ చేసినాడు ఇంత కడుతున్నాడు, 600 యూనిట్ చేసినాడు ఇంత కడితే మొత్తం ఎంత అంట. ఓకే, ఇదే కాన్సెప్ట్ ట్రైన్స్లో అప్లై చేస్తాం, తెలుసా? డిస్కస్ చేద్దాం, క్వశ్చన్ వద్దాం. ఇదే కాన్సెప్ట్ ట్రైన్స్కి అప్లై చేస్తాం. ట్రైన్ ఎలా వేస్తాడు అంటే జస్ట్ ఎగ్జాంపుల్ అని పెట్టుకోండి. ఇది అర్థమైంది కదా కాన్సెప్ట్. మీరు జనరల్గా చూడండి, ప్రతి క్వశ్చన్ ఇలా నేర్చుకుంటే వెళ్తే ఏమవుతుంది అంటే పర్ఫెక్ట్ అవుతారు. ఓకే, ప్రతి క్వశ్చన్ ఏంటంటే ఇన్వాల్వ్ కావాలి. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తుందని ఫీల్ అయితే ఏమవుతుంది చెప్పండి. మనం చూడండి, వచ్చే 200 క్వశ్చన్స్లో మనకు 300 క్వశ్చన్ డిస్కస్ చేస్తే కష్టమే. 1:5 పెట్టుకోవాలి. అంటే మనం డిస్కస్ చేసిన 5 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ వస్తేనే మీకు జాబ్ వస్తుంది. అదైతే గుర్తుపెట్టుకోవాలి. మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్లో మనం 5 కాన్సెప్ట్ డిస్కస్ చేస్తే ఒక కాన్సెప్ట్ అన్నా కంపల్సరీ రావాలి. ఈ విషయం కూడా చిన్న గుర్తుపెట్టుకోవడం. ఇది కనీసం ఇదని అడగండి, నెంబర్ సిస్టంలో లీనియర్ ఈక్వేషన్స్ మీ సీనియర్లు ఎవరు ప్రిపేర్ అయ్యారు? అసలు ఆ టాపిక్ ఉంటుందని కూడా తెలియదు. మనం ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్ ఏది? లీనియర్ ఈక్వేషన్. అసలు ఈ టాపిక్ ఉంటుందని కూడా తెలియదు. అందుకే వాళ్ళు ఇంకా సీనియర్లుగా ఉన్నారు. మా తెలిసింటే ఎక్కడ ఉండేవాళ్ళు? జాబ్ చేసేవాళ్ళు. ఏ పోలీస్ స్టేషన్లోనో లేకుంటే రోడ్డు మీద ట్రాఫిక్లోనో ఏదో ఒకటి చేసి జాబ్ అయితే చేస్తుండేవాళ్ళు. వాళ్ళని ఇదన్నా కనుక్కుంటారా? వాళ్ళకి తెలుసో లేదో కనుక్కోండి. లీనియర్ ఈక్వేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది దేంట్లో, మన దాంట్లో. ఓకేనా? మరి లీనియర్ ఈక్వేషన్ ఏం చేసి ఈక్వేషన్ చేసుకుంటూ సాల్వ్ చేయడం కాదు, ఆ ఈక్వేషన్స్ని వర్డ్ ప్రాబ్లంలో ఎలా అడుగుతాడు అని. దీనిని ఏమంటారు తెలుసా? కనీసం ఇద్దరికి తెలిసి ఉంటుంది. ఈ ప్రాబ్లమ్స్ ఏమంటారమ్మా? మీ టీచర్ ఏమనేవాళ్ళు? లీనియర్ ఈక్వేషన్స్ కాదు, జనరల్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమంటారు అన్న వర్డ్ ప్రాబ్లమ్స్. ఇంకొకటి కూడా అంటారు, టీచర్ చెప్పింటుంది, స్టోరీ ప్రాబ్లమ్స్ కదా. గుర్తొచ్చిందా? స్టోరీ ప్రాబ్లమ్స్ అంటారు. అంటే దీంట్లో చిన్న స్టోరీ ఉంటుంది, గమనించండి. మనం తీసుకున్న ఏ ప్రాబ్లం అయినా ఒక చిన్న స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ ప్రాబ్లమ్స్ ఇవి. ఒక చిన్న స్టోరీలో ఒక ఫజిల్ ఉంటుంది, ఆ ఫజిల్ సాల్వ్ చేయడం ఇది. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి మా, ట్రైన్స్లో ఎలా అడుగుతాడు అంటే క్వశ్చన్,